పార్వతీపురం మన్యం జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోతుండగా ఉపాధ్యాయుడిని స్థానికులు కాపాడారు. భీమవలస మండలంలోని రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తుంది. ఒక గేట్ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో బైక్తో రోడ్డు దాటేందుకు టీచర్ చక్రపాణి ప్రయత్నించారు. వరద ఉధృతికి బైక్తో పాటు ఉపాధ్యాయుడు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఉపాధ్యాయుడిని కాపాడి బైక్ను బయటకు తీశారు. వరద ఉధృతితో కురుపాం, రావాడ, రామభద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరో 20 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోతుండగా ఉపాధ్యాయుడిని స్థానికులు కాపాడారు. భీమవలస మండలంలోని రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తుంది. ఒక గేట్ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ సమయంలో బైక్తో రోడ్డు దాటేందుకు టీచర్ చక్రపాణి ప్రయత్నించాడు. వరద ఉధృతికి బైక్తో పాటు ఉపాధ్యాయుడు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని రక్షించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తంగా టీచర్ సేఫ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా వరద ఉధృతి కొనసాగుతుందా? కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా వరద అలానే కొనసాగుతుందా? ఏమైనా రాకపోకలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఈ పార్వతీపురం మండలం ఎగువన ఒరిస్సా రాష్ట్రంలో వర్షాలకైతే వర్కింగ్ రిజర్వాయర్కి భారీ తెలుస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోతుండగా ఉపాధ్యాయుడిని స్థానికులు కాపాడారు. భీమవలస మండలంలోని రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తుంది. ఒక గేటు ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ సమయంలో బైక్తో రోడ్డు దాటేందుకు టీచర్ చక్రపాణి ప్రయత్నించారు. వరద ఉధృతికి బైక్తో పాటు ఉపాధ్యాయుడు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఉపాధ్యాయుడిని కాపాడి బైక్ను బయటకు తీశారు. వరద ఉధృతితో కురుపాం, రావాడ, రామభద్రాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో 20 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. मेरा